సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తుందన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సజ్జల భార్గవ్ రెడ్డి టీం డైరెక్షన్లోనే సోషల్ మీడియాలో పోస్టులు చేశామని వర్రా రవీందర్ రెడ్డి అంగీకరించారన్నారు. ఇక చంద్రబాబు, పవన్, లోకేష్, విజయమ్మ, షర్మిల, సునీతలపై వ్యక్తిత్వ పోస్టులు చేశారని ఆరోపించారు. ఇంత దారుణానికి పాల్పడిన గత ప్రభుత్వ రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ను కోరుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డితో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయి, ప్రభుత్వం సొమ్మునే సొంత కార్యకర్తలలాగా జీతాలాగా ఇచ్చారని చెప్పేసి దానిపై కూడా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయన్నారు. వైకాపా పార్టీ గుర్తింపును కూడా రద్దు చేయాలని చెప్పేసి అయితే మాత్రం అది ఫిర్యాదు చేయన్నారు. దానికి కారణాలు ఏంటని కూడా మంత్రి చంద్రమోహన్ గారు అడిగి తెలుసు. సార్, వాళ్ళకి పార్టీపై ఎందుకు ఫిర్యాదు చేయాలనుకున్నా దానికి కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు ఈరోజు క్లియర్గా సోషల్ మీడియాలో చెలరేగిపోయి నీచంగా తల్లి చెల్లి అనేది కూడా లేకుండా చేసిన వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చాడు. అయ్యా, మేము 12 నుంచి 19 దాకా భారతీయ సిమెంట్స్లో వర్క్ చేసాము. 19 నుంచి డిజిటల్ కార్పొరేషన్ ఒకటి పెట్టి మాకు జీతాలు ఇచ్చింది ప్రభుత్వం. మమ్మల్ని సోషల్ మీడియాలో చెలరేగిపోమంది చేశాము. ఆఖరికి న్యాయమూర్తుల మీద కూడా వదిలిపెట్టొద్దు అన్నది. మేము వెనక్కి తగ్గితే మా పాస్వర్డ్ ఐడీలు తీసేసుకొని మా పేర్లు పెట్టారు సజ్జల భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ అని చెప్పి ఆ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో జీతాలు ఇచ్చి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, అనితమ్మ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు, ఆఖరికి విజయమ్మ, షర్మిలమ్మ, సునీతమ్మల మీద కూడా నీచంగా మీరు మార్ఫింగ్ ఫోటోలు పెట్టేసి ఒక మహిళ ముఖం పెట్టి ఆ మహిళ బాడీని మార్చేసి దానికి ప్రభుత్వం జీతాలు ఇచ్చి, ఏ ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వైసీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రజాధనం పెట్టి ప్రతిపక్ష పార్టీలని నీచంగా దుర్మార్గంగా మాట్లాడేదానికి జీతాలు ఇస్తావా? ఎక్కడన్నా ఉందా? ఏం ప్రొవిజన్ ఉంది? కాన్స్టిట్యూషన్లో ఉందా? రాజ్యాంగంలో? భారతదేశ చట్టాలు ఉన్నాయా? లేదు ఎలక్షన్ కమిషన్ ప్రొవిజన్ ఇచ్చిందా నీకు? రాష్ట్రంలో ఏమన్నా చట్టం చేసావా నేను వాడుకుంటానని చెప్పి? అందుకని ఆ పార్టీని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి నేను కోరుతాను. ప్రధానంగా పార్టీ పేరుని రద్దు చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా కూడా ఎంతో మంది కూడా దీంట్లో ప్రభుత్వ అధికారులే ఇట్లా దీనికి పాల్పడారనేది కూడా అభియోగాలు ఉన్నాయి సార్. డెఫినెట్ గా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉండి డిజిటల్ కార్పొరేషన్లో వైసీపీ ప్రైవేట్ సోషల్ మీడియా సైన్యానికి జీతాలు ఇచ్చి చేతులు ముడుచుకొని కూర్చున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. ఇది ఎప్పుడు లోపల ఉంటుంది సార్? ఎప్పుడు లోపల చేయబోతున్నారు? అది ఏ విధంగా చేయబోతున్నారు సార్? చట్టం దాని పని చేసుకుంటూ పోద్ది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అన్ని చట్టపరంగా ఉంటాయి, లీగల్గా ఉంటాయి. చట్ట వ్యతిరేక చర్యలు మేము చేయము. చట్టాలు తన పని తాను చేసుకుంటూ పోతాయి. సార్, ప్రధానంగా అంతే చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీ కూడా రాను అని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అసెంబ్లీ ఆయన ఒక మాట చెప్పాడు కదా, సాక్షిని సాక్ష్యంగా పెట్టుకొని అసెంబ్లీని ఇంట్లోనే నడుపుతానన్నాడు కదా. ఆయనకి చట్టసభ, శాసనసభ అవన్నీ అవసరం లేదని చెప్పేసాడు. ఆ 11 నియోజకవర్గాల్లో ప్రజలు కూడా బాధపడుతున్నారు. ఎందుకు వీళ్ళని గెలిపించినావా, శాసనసభకు కూడా పోని వాళ్ళని అని చెప్పి రిజైన్ చేస్తే మళ్ళీ ఉప ఎన్నికలన్నా జరుగుతాయి. రైట్. చూసుకుంటే మాత్రం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ప్రభుత్వానికి దుర్వినియోగంగా ఎవరైతే పాల్పడ్డారో అందరిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం అతి త్వరలోనే వీళ్ళపై లీగల్గా యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి మాత్రం చంద్రమోహన్ గారు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో యశ్వంత్, జే న్యూస్.